ఎవరికైనా కాస్త వచ్చుకో విజయ్ ఎక్కడైనా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే ఫోన్ చేయండి 108. హలో 108. 108 అండి. 108 అండి. 108. నమస్తే 108. నమస్తే 108. నమస్తే 108. నమస్తే 108 అండి. ప్రతి సెకండ్కు ఒక కాల్, ప్రతి అర నిమిషానికి ఒక పేషెంట్కు సర్వీస్, ప్రతి అరగంటకి ఒక ప్రాణాన్ని రక్షించే 108. ఏం భయం లేదు, హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంబులెన్స్ లోనే సరైన చికిత్స మొదలు పెట్టడం వల్ల మా పని సులువైంది. రైట్ టైంకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా 108కి ఫోన్ చేయండి. ఆపదలో ఉన్న ప్రాణాల్ని కాపాడండి. హలో 108. మేడం, సార్ని మన కారణాలను తీసుకెళ్ళొచ్చుగా. వద్దు, 108 లోనే తీసుకెళ్దాం. నథింగ్ టు వర్రీ. మీకు పెయిన్ రాగానే 108కి ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు. సరైన సమయానికి అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ ఇవ్వటంతో మా పని సులువైంది. అదే మీరు మీ కారులో వచ్చుంటే మీరు బ్రతికేవారు కాదు. క్రెడిట్ మా పర్సనల్ సెక్రటరీదే. కాదు సార్, ఆ క్రెడిట్ అంతా 108 దే. నమస్తే 108. మా ఇంట్లో దొంగలు పెట్టారండి. మీ అడ్రస్? దొంగలు పడితే పోలీసులకు ఫోన్ చేయాలి గానీ 108 కిందకు ఫోన్ చేశావు? 108 అంటే ఓన్లీ మెడికలే కాదు, పోలీసు, ఫైర్ కి సంబంధించింది కూడా. వాళ్ళే పోలీసులను అలర్ట్ చేస్తారు, అంబులెన్స్ ని కూడా పంపిస్తారు. వెళ్ళొస్తామండి. థ్యాంక్ యూ 108. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? లేదు బాబు, ముందు అమ్మాయికి వైద్యం చేయండి. ముందు రిపోర్ట్ ఇచ్చిరండి. మా అమ్మాయి మంటలు కాలిపోయింది, తొందరగా రావాలి సార్. చూడయ్యా, ప్రమాదం జరిగిన వెంటనే 108కి ఫోన్ చేసుంటే మీ అమ్మాయి మీకు దక్కేది. 108? అవును, ఒక్క ఫ్రీ ఫోన్ కాల్ తో అంబులెన్స్ తో పాటు మమ్మల్ని మీ ముందుకు పంపుతుంది 108. 108 ఒక్క వైద్య సదుపాయానికే కాదు, పోలీస్, ఫైర్లకు సంబంధించిన ప్రమాదాలకు కూడా 108కి ఫోన్ చేయవచ్చు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా 108 అంబులెన్స్ సర్వీసులను పిలిచిన వెనువెంటనే పలికే సర్వీసు. 108 పూర్తి ఉచిత సేవలు. హాస్పిటల్కి వెళ్తున్నాం. అందుకే ఎమర్జెన్సీ రిక్వైర్డ్, సైడ్ ప్లీజ్. అదే నేను చెప్పాను. ఏమండి, ఎమర్జెన్సీలో ఉన్నాం, సైడ్ ఇవ్వండి ప్లీజ్. ఏంటి గొడవ? సార్, వెనకాల ఎమర్జెన్సీ కేసు ఉంది సార్. ఎమర్జెన్సీ ఏంటి? ఇక్కడ మేము రోడ్డు మీద కాపురాలు పెట్టాం అనుకున్నావా? హలో, ఏమండి? ఏమైంది? మన పాప బిల్డింగ్ పై నుంచి పడి. సారీ అన్నయ్య, 5 నిమిషాలు ముందు వచ్చుంటే నీ పాప బ్రతికేదిట. దారిలో ఎవరో అంబులెన్స్ ఆపి గొడవ చేశారట. ప్రాణం ఎవరిదైనా చాలా విలువైంది. అలాంటి ప్రాణాన్ని కాపాడే సేవకు అడ్డు రాకండి. 108కి దారివ్వండి. ప్రమాదంలో ఉన్న వాళ్లను కాపాడండి. 108కి ఫోన్ చేద్దామా? నమస్తే 108. ఇక్కడ మా ఫ్రెండ్ కి చాలా గుండె నొప్పి అండి. వెంటనే అంబులెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఏరా, ఎందుకలా చెప్పావు? వాళ్ళు వస్తారా రారో టెస్ట్ చేయడానికి, ఊరికే తమాషాకి. నువ్వు చేసిన ఈ తప్పుడు కాలు వల్ల నిజంగా ఆపదలో ఉన్న ఓ ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని పోగొట్టిన వాడు అవుతావు. మరీ అంత ఫీల్ అవుకురా బాయ్. రేపు మీ అమ్మకో నాన్నకో నిజంగా ప్రమాదం జరిగినప్పుడు నాలాంటి వాడెవడో ఇలాంటి తమాషా చేస్తే
అప్పుడు తెలుస్తుందిరా నీకు. అవును, రోజుకు వచ్చే ఎన్నో వేల కాల్స్లో 3 వంతులు ఇలాంటి తప్పుడు కాల్స్ రావడం వల్ల నిజంగా ఆపదలో ఉన్న వారికి సహాయం అందక ఇబ్బంది పడుతున్నారు. గుండె నొప్పితో బాధపడుతున్నారని ఇక్కడి నుంచి ఫోన్ చేశారు. ఎవరండి? రే, సారీ రాబాయ్, నువ్వు చెప్తుంటే నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నాకు తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశాను. ఈ 108 అంబులెన్స్ సర్వీసులు ఇప్పటి వరకు 10 లక్షల మంది బాధితుల్ని అత్యవసర స్థితిలో ఆదుకున్నాయి. ఈ సేవలను సక్రమంగా వాడుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తపనలో ఆరాటంలో పాలు పంచుకోండి. 108 పూర్తి ఉచిత సేవలు.